2025లో చిట్ట చివరిగా మీరు బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామినేషన్స్ మళ్ళీ వన్స్ అగైన్ రికాల్ ది క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ అండ్ ఆల్సో బ్లూ ప్రింట్ వైజ్. సో ఫస్ట్ బ్లూ ప్రింట్ వైజ్ వెయిటేజ్ టు ది అకాడమిక్ స్టాండర్డ్స్. సో మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ దానికి వెయిటేజ్ ఫస్ట్ 40% ఇచ్చారు. తర్వాత ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్ 10% వెయిటేజ్ 5 మార్క్స్. ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ 16% 8 మార్క్స్. తర్వాత ఇన్ఫర్మేషన్ స్కిల్స్ 14% 7 మార్క్స్. కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్ 10% 5 మార్క్స్. అప్లికేషన్ టు డైలీ లైఫ్ కన్సెంట్ టు బయోడైవర్సిటీ దీనికి 10% 5 మార్క్స్. టోటల్ గా ఎగ్జామినేషన్ 50 మార్క్స్ కి ఉంటుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ అకాడమిక్ స్టాండర్డ్స్. సరే, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే మనకు 1 మార్క్ క్వశ్చన్, ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్ చూస్తే అది అకాడమిక్ స్టాండర్డ్ 1లో 4 క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఆల్రెడీ చెప్పాం మనం, మళ్ళీ కూడా మీకు రిపీట్ చేస్తున్నాం. అకాడమిక్ స్టాండర్డ్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ 4 వస్తాయి. అకాడమిక్ స్టాండర్డ్ 2లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 3లో రాదు, 4లో ఒకటి వస్తుంది, 5లో ఒకటి వస్తుంది, 6లో ఒకటి వస్తుంది. అన్ని టోటల్ ఎన్నైనాయి 8 క్వశ్చన్స్. 8 క్వశ్చన్స్ కంటైన్స్ 8 మార్క్స్. అది 1 మార్క్ సంబంధించి. తర్వాత 2 మార్క్స్ లో అకాడమిక్ స్టాండర్డ్ 2లో 2 క్వశ్చన్స్, అకాడమిక్ స్టాండర్డ్ 4లో 1 క్వశ్చన్. మొత్తం ఎన్ని 3 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ లో మనకు అకాడమిక్ స్టాండర్డ్ 4లో ఒకటి, 5లో ఒకటి వస్తుంది, మళ్ళీ ఇంటర్నల్ చాయిస్ కూడా ఒకటి వస్తుంది. అంటే అకాడమిక్ స్టాండర్డ్ 5లో మనకు 2 క్వశ్చన్స్ అడుగుతారు, ఒకటి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అకాడమిక్ స్టాండర్డ్ 6లో ఒకటి ఉంటుంది. మొత్తం మనకు మీరు ఆన్సర్ చేయాల్సింది 4 మార్క్ క్వశ్చన్స్ 3, బట్ మనకు ఒకటి మాత్రం ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు. తర్వాత 8 మార్క్స్. 8 మార్క్స్ లో AS1లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, దీంట్లో మళ్ళీ ఇంటర్నల్ చాయిస్ 2 ఉంటాయి. తర్వాత AS3లో 1 క్వశ్చన్ ఉంటుంది, ఇంటర్నల్ చాయిస్ ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. అంటే మొత్తం మీరు 8 మార్కుల క్వశ్చన్లు 3 రాయాలి. ప్రతి క్వశ్చన్కి కూడా చాయిస్ ఉంటుంది కాబట్టి మీకు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో 6 క్వశ్చన్స్ అడుగుతారు. అది మనకు మొత్తం కూడా ఈసారి అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత 1 మార్కు, 2 మార్కు, 4 మార్కు, 8 మార్క్స్ ఎలా వస్తాయనేది కూడా మనకు ఈజీగా ఇవ్వడం జరిగింది. సో మనకు ఏపీఎస్ఆర్టీ ఎస్సీఆర్టీ వాళ్ళు మనకి ఈసారి చాలా స్పష్టంగా మనకు ఈ అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, తర్వాత బ్లూ ప్రింట్ ఏ చాప్టర్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత మంచి మెటీరియల్, తర్వాత కొన్ని మోడల్ పేపర్స్ ఇవ్వడం వల్ల ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనము ఎస్పెషల్లీ ఇన్ ఫిజిక్స్ లో హైయెస్ట్ గ్రేడ్స్. హైయెస్ట్ గ్రేడ్ ఏంది? ఏ గ్రేడ్ హైయెస్ట్ గ్రేడ్? ఏ గ్రేడా? ఏ గ్రేడా? సో హైయెస్ట్ గ్రేడ్స్ మనం ఏ గ్రేడ్. ఏ గ్రేడ్ ఎన్ని మార్కులు? 91 టు గ్రేడింగ్స్ తెలుసా? A1 గ్రేడ్స్. A1 గ్రేడ్స్ ఎక్కువ మంది ఈసారి భౌతిక శాస్త్రంలో A1 గ్రేడ్స్ స్కోర్ చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం కానీ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు అనేక రకాలైనటువంటి మెటీరియల్స్ తయారు చేయడం విద్యార్థికి చాలా సులభతరంగా ఈసారి హైయెస్ట్ గ్రేడ్స్, హైయెస్ట్ పర్సంటేజ్. అంటే మీరు సైన్స్ లో ఫిజిక్స్ చదివితేనే పాస్ అయిపోతారు అంతే. నో మోర్ టు వెయిట్ ఫర్ న్యాచురల్ సైన్స్ మార్క్స్, బయాలజికల్ సైన్స్ మార్క్స్. అంటే మీరు ఈజీగా హైయెస్ట్ స్కోరు ఫిజికల్ సైన్స్ లో
చేసేదానికి మీకు ఒక గుడ్ ప్లాట్ఫామ్ అనేటటువంటిది ఈసారి ఇవ్వబడుతుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని 2025 ఎగ్జామినేషన్స్ లో ఆల్మోస్ట్ స్టేట్ వైడ్ కూడా హైయెస్ట్ రిజల్ట్ రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. సో మనకు ఫస్ట్ మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే 8 మార్క్స్ క్వశ్చన్ లాస్ట్ లో కూడా చూసాం, అంటే లాస్ట్ టైం కూడా చూసాం. మరి ఇప్పుడు కూడా ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ లో ఫస్ట్ చాప్టర్. సో ఫస్ట్ చాప్టర్ ఏంది మనకు? కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. సో మళ్ళీ వన్స్ అగైన్ అదే చాప్టర్ లో ఏమొస్తాయంటే మీరు 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ని మీరు నేర్చుకోవాలి. 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ లో కెమికల్ కాంబినేషన్, డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్. సో ఇవి 4 టైప్స్ నేర్చుకోవాలి. తర్వాత వాట్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ దేర్, ఎక్స్ప్లెయిన్ ఈచ్ విత్ వన్ ఎగ్జాంపుల్ అన్నాడు. అసలు రసాయనిక చర్య అంటే ఏంది, ఎన్ని రకాలున్నాయని, పైన ఉన్నటువంటివే రసాయన చర్యలో రకాలు, మళ్ళీ వాటికి ఒక ఉదాహరణ. అంటే ఇదే క్వశ్చన్, పై క్వశ్చన్ మళ్ళీ ఇంకొక రకంగా కూడా అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అనేటటువంటివి కంపల్సరిగా నేర్చుకోవాలి. ఇవి కాకుండా ఇంకేమున్నాయి వాటిల్లో? ఇంకేముంటాయి? చూడండి ఒకసారి అదే చాప్టర్ లో కెమికల్ రియాక్షన్స్ లో ఇంకేం రియాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్. వెరీ గుడ్. ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్. ఇంకా మనకు న్యూట్రలైజేషన్ అనేది ఉంది కదా. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే న్యూట్రలైజేషన్ అనేది ఈ చాప్టర్లోనేనది. నో అది వచ్చి యాసిడ్స్ అండ్ బేసిస్ లో, కాబట్టి అది అక్కడ చూద్దాము. ఇక్కడ ఫోటోకెమికల్ డికంపోజిషన్, థర్మల్ డికంపోజిషన్. అంటే ఇక్కడ డికంపోజిషన్ లో మాత్రము టైప్స్ ఆఫ్ డికంపోజిషన్ ఉంది. అంటే మీకు కాంబినేషన్ అనేది కామన్. తర్వాత డికంపోజిషన్, ఈ డికంపోజిషన్ లో మాత్రం మీరు ఏం చూడాలంటే థర్మల్ డికంపోజిషన్. అంటే ఇక్కడ ఈ డికంపోజిషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీట్, అంటే ఆ రసాయన చర్య జరిగేదానికి ఉష్ణాన్ని మనం అందిస్తాం, అది థర్మల్ డికంపోజిషన్. తర్వాత ఫోటోకెమికల్ డికంపోజిషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఇక్కడ మనకు AgBr సిల్వర్ బ్రోమైడ్ ఎగ్జాంపుల్ ఇచ్చినారు. అది సన్లైట్ తగిలితే సిల్వరు ప్లస్ బ్రోమిన్ ఇక విడిపోతుంది, అది డికంపోజిషన్ కాబట్టి. తర్వాత ఎలక్ట్రాలిసిస్ కూడా ఉంది. ఎలక్ట్రాలిసిస్ డికంపోజిషన్ లో మనం ఇక్కడ ఎలక్ట్రాలిసిస్ లో ఎలక్ట్రోలైట్ లోకి కరెంట్ పంపిస్తే ఏమైపోతుంది? 2H2O గివ్స్ రైజ్ టు 2H2+O. కాబట్టి ఇక్కడ మనకు ఈ డికంపోజిషన్ రియాక్షన్స్ లో 1 మార్క్ 2 మార్క్ అంటే ఏదైనా మనకు అడిగినా కూడా మనము రాయగలిగేటట్లుగా ఉండాలి. సో అది మీరు ఆ 4 కూడా టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ లో 4 కూడా నేర్చుకోవాలి. తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, రైట్ ఈక్వేషన్స్ ఫర్ దీస్ రియాక్షన్స్. సో నంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ఈ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో అన్ని కూడా అడిగారు కాబట్టి డెఫినెట్ గా మీరు పైన నేర్చుకున్నటువంటిదే, పైన మీరు టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ లోనే 2 ఉన్నాయి, దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి ఈక్వేషన్స్ వేస్తే మీకు ఈజీగా 8 మార్క్స్ వస్తాయి. తర్వాత కొరిజన్, రాన్సిడిటీ, ఆక్సిడేషన్, రిడక్షన్, ఇవన్నీ కూడా షార్ట్ నోట్స్ క్వశ్చన్స్. వెరీ ఈజీ అండ్ ఆల్సో వెరీ ఈజీ టు స్కోర్ ది మార్క్స్. కాబట్టి ఇవి కూడా మీరు నేర్చుకుంటే మనకు ఈ విధంగా అడిగితే కూడా 8 మార్క్స్ వస్తాయి. తర్వాత అనదర్ ఇంపార్టెంట్, ఇది కూడా చెప్పాం మనం, బ్యాలెన్స్ ది ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్స్. మనకు టెక్స్ట్ బుక్ లో 2 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ HNO3 ప్లస్ CaOH twice gives rise to CaNO3 twice plus H2O.
NaOH plus H2SO4 gives rise to Na2SO4 plus H2O. NaCl plus AgNO3 gives rise to AgCl plus NaNO3. BaCl2 plus H2SO4 gives rise to BaSO4 plus HCl. అంటే ఈ టైప్ అడగొచ్చు, లేదంటే మామూలుగా స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ తో మీరు ఫార్ములాస్ అంటే ఆ స్టేట్మెంట్ కి ఫార్ములాను వేసుకొని మళ్ళీ ఇదే విధంగా మనం ఏం చేయాలా, ఈక్వేషన్స్ ఫస్ట్ వేయాలి. ఫస్ట్ నువ్వు రాసేటటువంటి ఈక్వేషన్ ని స్కెలిటన్ ఈక్వేషన్ అంటారు. స్కెలిటన్ ఈక్వేషన్ ఏం చేయాలి, నువ్వు ఏం చేయాలా, బ్యాలెన్స్ చేయాలి. ఆ బ్యాలెన్సింగ్ కూడా చెప్పాం మనం. మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంటాయి, రియాక్టెంట్స్ ఉంటాయి. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంటాయి, ప్రోడక్ట్స్ ఉంటాయి. రియాక్టెంట్ సైడ్ లో ఏ ఎలిమెంట్స్ అక్కడ కెమికల్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్రోడక్ట్ సైడ్ లో కూడా ఆ సేమ్ ఎలిమెంట్స్ వాటి యొక్క ఏం చెప్పాం మనం, అది ఆటమ్స్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ని బ్యాలెన్స్ చేస్తాం మనం. కాబట్టి హౌ టు బ్యాలెన్స్ అనేది మనం చెప్పాము. తర్వాత మనం ఎప్పుడు ఈక్వేషన్ రాసినా కూడా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాయాలి. కాబట్టి మీరు ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తే కూడా స్టేట్మెంట్ ఏం చేయాలా, ఒక ఈక్వేషన్ గా రాయగలగాలి. ఈక్వేషన్ గా రాయగలగాలి అంటే వాటి యొక్క ఫార్ములాస్ అన్ని కూడా మీకు తెలిసి ఉండాలి. ఆ ఫార్ములాస్ తెలిసి ఈక్వేషన్ ఎలా రాయాలి, యారో మార్క్ ఎలా పెట్టాలి. ఒకవేళ ప్రెసిపిటేట్ అయితే యారో మార్క్ కిందకి చూపించాలి, ఒకవేళ గ్యాస్ అయితే యారో మార్క్ పైకి చూపించాలి. ఎక్కడొస్తాయి ఇవన్నీ కూడా, కిందకి పైకి ప్రోడక్ట్ సైడ్ వస్తాయి. రసాయన చర్య జరిగిన తర్వాత ఒకవేళ గ్యాస్ వస్తుంది, యారో మార్క్ పైకి చూపిస్తాం. ఒకవేళ ప్రెసిపిటేట్ వచ్చింది, కింద చూపిస్తాం. సో దీస్ ఆర్ ద కామన్ పాయింట్స్ వాట్ యు ఆర్ రిమెంబర్ వెన్ యు ఆర్ రైట్ ది కెమికల్ ఈక్వేషన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. కాబట్టి మీరు పరీక్షల్లో ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఇచ్చాడు మళ్ళీ, రైట్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. ఇక్కడ ఇచ్చాడు స్టేట్మెంట్స్ ఇచ్చాడు. కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గివ్స్ రైస్ టు కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్. ఇప్పుడు మీరు చెప్పండి, కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా రాయాలి. ఎవరు చెప్తారు? కాల్షియం హైడ్రాక్సైడ్ నోట్ బాగా చెప్పాలి గట్టిగా. CaOH ట్వైస్ అది కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ CO2 గివ్స్ రైస్ టు కాల్షియం కార్బోనేట్ CaCO3 ప్లస్ వాటర్ H2O. ఇది స్కెలిటన్ ఈక్వేషన్ వేస్తాం. ఒకవేళ ఆ స్కెలిటన్ ఈక్వేషన్ కూడా ఒక్కొక్కసారి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అవుతుంది. అదే ప్రతిసారి కెమికల్ ఈక్వేషన్ తర్వాత ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కాదా అని మనం కంగారు చెందాల్సిన పని లేదు. అయితే మనం రెండు పక్కలు కూడా పార్టిసిపెంట్స్ అంటే ఆ రియాక్టెంట్స్ లో ఉన్నటువంటి ఆటమ్స్ వాటి యొక్క నంబర్ మనం కౌంట్ చేసుకోవాలి, ఖచ్చితంగా కౌంట్ చేసుకుని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మీకు డెఫినెట్ గా ఇలాంటి క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ చాప్టర్ 8 మార్క్స్ వచ్చేటటువంటిది హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ లో మనకు ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. సో ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో రెండు కూడా 4 మార్క్స్ కింద అడగొచ్చు అవి. ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, ట్వింక్లింగ్ స్టార్స్, ఒకవేళ వాటికి సంబంధించి ఏదైనా డయాగ్రామ్ ఉంటే మీరు ఆ డయాగ్రామ్ కూడా వేయాలి. తర్వాత మీరు రాసేటప్పుడు పాయింట్ వైజ్ గా రాయాలి. పాయింట్స్ మీరు ఒక పాయింట్ రాస్తే 1 మార్కు, 2 పాయింట్లు రాస్తే 2 మార్కులు, అలా మీరు పాయింట్ వైజ్ గా రాయాలి ఎగ్జామినేషన్లో ఎప్పుడు కూడా. ఎందుకంటే మీరు ఒక 3 పాయింట్స్ రాశారు, 3 పాయింట్స్ కరెక్ట్ గా రాశారు, యూ విల్ గెట్ 3 మార్క్స్. అంతేగాని అంతా కూడా మనం ఒక ప్యాకేజ్ లాగా దాంట్లో కలిపేసేసి అర్థం కాకుండా రాయాలి. సో వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు రైట్, యు మస్ట్ రైట్ క్లియర్లీ. పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3, పాయింట్ నెంబర్ 4. దట్ ఈస్ ఫస్ట్ వన్, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. అదైన తర్వాత ఎక్స్ప్లెయిన్ హౌ డు యూ కరెక్ట్ ది ఐ డిఫెక్ట్ మయోపియా with a suitable diagram. Or what is myopia, how do you correct the eye defect myopia? అంటే అస్వదృష్టి, లేదా దీన్ని ఏమంటారు, ఇంకొక పేరు ఏంటి దీనికి? వాట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ దిస్ వన్?
షార్ట్ సైటెడ్నెస్, ఇదే ఇవ్వాలని ఏం లేదు, షార్ట్ సైటెడ్నెస్ అని కూడా అడగచ్చు. సో దీనికి మనము షార్ట్ సైటెడ్నెస్, అస్వదృష్టి. సో ఇది లేదంటే ఈ దృష్టి లోసం గల వాళ్ళు ఏవి చూస్తారు? ముందు దూరంగా ఉండే వస్తువులు చూస్తారా, దగ్గరకు ఉండే వస్తువులు చూస్తారా? షార్ట్ సైట్ ఉండే వాళ్ళు ఏ వస్తువులు చూస్తారు? దూరంగా ఉండే వస్తువులు చూస్తారా షార్ట్ సైట్ ఉండే వాళ్ళు? సో ఓపెన్ ద బుక్. వాట్ ఈస్ గివెన్ ఇన్ ద షార్ట్ సైట్? షార్ట్ సైట్ దగ్గరగా ఉండే వస్తువుల్ని చూస్తారు. క్లారిఫై దట్ ఫస్ట్, క్లారిఫై దట్. షార్ట్ సైట్. సో వాళ్ళు ఎలాంటి వస్తువుల్ని చూస్తారు? కరెక్ట్ అనా అది? వాట్ ఈజ్ మయోపియా? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అనదర్ వర్డ్. what type of defect that is myopia? A person? దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ మీరు క్యాచ్ చేయాల్సింది ఏంటంటే దగ్గరగా ఉండే వస్తువులు, ఒక వ్యక్తి దగ్గరగా ఉండే వస్తువులు చూస్తాడు, దూరంగా ఉండే వస్తువులు చూడలేడు. ఈ దోషం ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆ డిసిజన్ మీరు ఎలా కరెక్ట్ చేస్తారని క్వశ్చన్ అడిగితే మీరు రాయరు, 100% రాయరు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా నీకు మయోపియా లేదంటే హస్వ దృష్టి అంటే తెలుగులో ఎవరు ఇంగ్లీష్ వేస్తారు కాబట్టి మయోపియా అని అడగాలనే రూల్ లేదు. ఇక్కడ ఏమడగొచ్చు? షార్ట్ సైటెడ్నెస్. అదా? ఏ పర్సన్ హూ సీస్ నియర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ నాట్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. ఈజ్ ఇట్ క్లియర్? అదే కదా అక్కడ చెప్పింది. ఒక వ్యక్తి దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు స్పష్టంగా చూస్తున్నాడు, దూరంగా ఉన్నటువంటి వస్తువులు చూడలేకపోతున్నారు. ఆయనకు ఉండేటటువంటి డిసీజ్ ఏది? ఆ డిసీజ్ నువ్వు ఎలా కరెక్ట్ చేస్తావో. ఇప్పుడు ఏమైంది అక్కడ? ఏమైంది? సేమ్ క్వశ్చన్ ట్విస్ట్ చేశాడు, ట్విస్టింగ్ అంటారు. కాబట్టి నీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు కాబట్టి ఈ క్వశ్చన్ ఇక్కడ ఎక్కడ లేదని చెప్పేసి క్వశ్చన్ వదిలేసేదానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ది కరెక్షన్ ఆఫ్ ఐ డిఫెక్ట్. హైపర్మెట్రోపియా చెప్పండి. వాట్ ఈస్ హైపర్మెట్రోపియా? సో డోంట్ గో టు గివ్ ది ఎక్స్ప్లెనేషన్ ఫర్ అనదర్ టర్మ్. వాట్ ఈస్ హైపర్మెట్రోపియా? ఐఎమ్ ఆస్కింగ్. What is hypermetropia? A person? A person do not see distant objects, but he can see near objects clearly. Near objects clearly. మయోపియాకి ఎవరు దాంట్లో చూశాడు? హైపర్మెట్రోపియా కూడా నియర్ ఆబ్జెక్ట్స్ చూస్తాడా? అక్కడ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ నాట్ క్లియర్లీ అన్నప్పుడు షార్ట్ సైటెడ్నెస్ అంటే దగ్గరుండే వస్తువులు క్లియర్ గా చూస్తాడు. దగ్గరుండే వస్తువులు క్లియర్ గా చూస్తున్నాడు అంటే దూరం ఉండే వస్తువుల్ని చూడలేడనే లెక్క. ఇప్పుడు హైపర్మెట్రోపియాలో దూరం ఉండే వస్తువులు బాగా చూస్తున్నాడు, డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ ని క్లియర్ గా చూస్తున్నాడు అంటే దగ్గరుండే వస్తువుల్ని కూడా చూస్తాడా? చూడలేడు. అక్కడ రెండు డిఫెక్ట్స్ ఇక్కడ ఉండదు మనకు. సో అది మీరు రెండు కూడా క్వశ్చన్ మళ్ళీ మార్చి అడగచ్చు. ఒక వ్యక్తి, ఏ పర్సన్ సీ ది డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ వెరీ క్లియర్లీ బట్ నాట్ ది నియర్ ఆబ్జెక్ట్స్. వాట్ టైప్ ఆఫ్ డిసీజ్ హీ ఈస్ ఫేసింగ్? హౌ డూ యూ కరెక్ట్ దిస్ డిఫెక్ట్ అని అడిగితే క్వశ్చన్ వదిలేస్తారు, 100% డౌటే లేదు. కాబట్టి మీరు వెరీ క్లియర్ గా ఉండాలి. ఆ క్వశ్చన్ ఏంది, ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏంది అనేది వెరీ క్లియర్ గా లేకపోతే మీకు కూడా ఐ డిఫెక్ట్ లాంటి డిఫెక్ట్ ఒకటి వస్తుంది. ఐ డిఫెక్ట్ కాకుండా మీకు ఒక సపరేట్ డిఫెక్ట్ వస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాం. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్
but you are not ready to give the reply. Next, scattering of light in the